హాయ్, శుభోదయం. నేను మీ అమ్మాజీ. సేవ గురించి నాకున్న అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. గురజాడ అప్పారావు గారు ఏమన్నారంటే, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సాయపడవాయి, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అన్నారు. అంటే చేయగలిగినంత నువ్వు పక్కవాడికి కూడా సహాయపడు, నీ పరిధిలో ఉన్నంత నువ్వు చేయగలిగినంత అని ఆయన చెప్పారు. అలాగే మనం మదర్ తెరెసాను కనుక ఉదాహరణగా తీసుకుంటే, ఆమె చేసిన సేవ అపారం. ఈ దేశం కాదు, ఆవిడేమి ధనవంతురాలు కాదు, కానీ సేవ చేయాలనే మనసు మాత్రం ఆమెకుంది. ఆ మనసు అంత గాఢంగా ఉంది కాబట్టి ఆవిడ మనందరికీ అమ్మయింది, ప్రపంచానికి అమ్మయింది. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే సంకల్పం శుద్ధిగా ఉంటుందో సంకల్పం సిద్ధిస్తుంది. కొంతమంది అభిప్రాయం ఎలా ఉంటుందంటే, మనం ఏదన్నా దానాలు చేయాలంటే మనం ధనవంతులు అవ్వాలంటుంది. ధనమే కాదండి త్యాగం. మనం దానం చేయటానికి మనం సమయదానం ఇవ్వచ్చు. మనకి సమయదానం అంటే మనకు తెలిసిన పని పక్క వాళ్ళకి సహాయపడటం. అలాగే ఏదన్నా మనకు తెలిసిన విషయాలు కొత్త వాళ్ళకి చెప్పచ్చు. ఆ విషయాలు చెప్పటం కూడా ఇదేనా, అది కూడా సమయదానం, అది కూడా దానాల కిందకే వస్తుంది. అయితే సేవ చేయటంలో నేనేదో చేశాను, ఎవరికో చేశాను అన్న మనస్తత్వం మనలో ఒక విధంగా ఉంటుంది. కానీ సేవ చేయటం వల్ల మనం వేరే వాళ్ళకి సహాయం చేసాము, అది వేరే విషయం. కానీ ఎక్కువ లాభం పొందేది మనమేనండి. ఎందుకంటే చిన్న చిన్న సహాయాలు ఎవరికైనా చేసినప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం ఉన్నప్పుడు మనలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందండి. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. అంటే ప్రేమతత్వం. లైఫ్ ఈజ్ టు లివ్, లైఫ్ ఈజ్ టు లవ్, లైఫ్ ఈజ్ టు డొనేట్, టు షేర్. జీవితం అంటే బతకాలి, కానీ బతకటంతో పాటు నలుగురికి పంచుకుని బతికితే అది చాలా ఆనందంగా ఉంటుంది, మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆనందం, ఆరోగ్యం మన సొంతం అయితే ఇంకా మనకు కావాల్సిందే ఉంటుందండి. శ్వాస వదిలావు, వదిలిన శ్వాస మళ్ళీ నీకే తీసుకుంటున్నాం. అలాగే ఏదైనా మంచి పని మనం చేసినప్పుడు అది తిరిగి మనం పొందగలుగుతాము. మనం గనక సమాజానికి సేవ చేయాలంటే, మనకి అందమైన ఆడపిల్ల కావాలంటే అదృష్టం ఉండాలి. కానీ మదర్ తెరెసాలాంటి ఆడపిల్ల కావాలంటే, పిల్లలు కావాలి అనుకుంటే మనకి సేవాభావం ఉంటే చాలు. మనం మదర్ తెరెసా అవ్వాలన్నా కూడా సేవాభావం ఒకటి ఉంటే మనం మదర్ తెరెసాలు అవ్వగలుగుతాం. కానీ ఐశ్వర్యరాయలు అవ్వాలంటే మాత్రం అదృష్టం ఉండాలి. కాబట్టి మదర్ తెరెసా ఏమంటారు, మనకి పూజ చేసే చేతుల కంటే దానం చేసే చేతులు నిన్న అని చెప్పి అంటారు. అంటే ఆ దానంలో అంత గొప్పతనం ఉంది, అంత మంచి ఉంది. అది మన మనసు నిర్మలంగా ఉండటానికి కానీ దానికి కానీ చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి మీ పరిధిలో ఎంత చేయగలిగితే అంత సహాయం చేయండి అని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాను. ఇంతవరకు నేను చెప్పిన విషయాలు విన్నందుకు మీకు ధన్యవాదాలు.